ఇప్పుడే అందరూ వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు చరిత్రలోనే మొట్టమొదటిగా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. నేను చివరి చూడండి అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. కుల తరలింపు అంశం పైన సుప్రీంకోర్టు మరోసారి కీలక విచారణ అయితే చేపట్టింది అనమాట. ఈ సందర్భంగా వీధి కుక్కల సమస్యలపై ధర్మాసనం అంటే గంభీర వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే కరిచేందుకు సిద్ధంగా ఉన్న కుక్క ప్రవర్తన ముందుగా పూర్తిగా ఊహించడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. అందువల్ల ప్రజల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సూచించింది. ఈ కేసులో విచారణలో చికిత్స కంటే నివారణ ముఖ్యమే అనేటువంటి సూత్రాన్ని సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేసింది. కుక్కఘాటుకు జరిగినటువంటి తర్వాత చికిత్స చేయడం కన్నా అలాంటి ఘటనలు జరగకుండా ముందే నివారించే విధానాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని తెలిపింది. ముఖ్యంగా నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వీధి కుక్కల నియంత్రణకు సమగ్ర విధానం అవసరమని వ్యాఖ్యానించింది. వీధి కుక్కల వల్ల పిల్లలు, వృద్ధులు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. జంతు హక్కులు, మానవ హక్కుల మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం కూడా ఉందని పేర్కొంది. కుక్కల సంరక్షణతో పాటు ప్రజల ప్రాణ రక్షణ కూడా ప్రభుత్వాలు బాధ్యతని స్పష్టం చేసిందనమాట. ఈ కేసును న్యాయమూర్తులు విక్రమ్నాథ్, సందీప్ మెహతా, ఎన్వి అంజారియాలతో కూడినటువంటి ధర్మాసనం విచారించింది. వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలపైన పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణకు కేసు వాయిదా అయితే వేసిందనమాట. వీధి కుక్కల తరలింపు అంశంపైన సుప్రీంకోర్టు మరోసారి కీలక విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వీధి కుక్కల సమస్యపై ధర్మాసనం అయితే గంభీర వ్యాఖ్యలు చేసిందనమాట. కరిచేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ప్రవర్తనకు ముందు పూర్తిగా ఉంచడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసిందనమాట. సో అందువల్ల ప్రజల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వాటి నివారణ మేలని